కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది మనకి మెరీనా బీచ్ దగ్గర కనిపిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆయన నిరాహార దీక్షకు దిగినప్పటి విజువల్స్ ప్రస్తుతం అవి చూస్తూ ఉన్నాం. ఆ తరువాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం పళనిస్వామి మీడియాకి కూడా విజువల్స్ అందకుండా అసలు మూజువాణి పద్ధతిలో ఏ విధంగా ఓటింగ్ జరిగింది, నిజంగా 122 మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారా లేదా అనే విషయం కూడా ఎవరికి ఎంత దూరం వెళుతుంది అనేది మనం వేచి చూడాలి. ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసిన తరువాత తాజా పరిస్థితి ఏంటి, వివరాలు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర ఓవర్ టు యు. స్టాలిన్ ఇవాళ అసెంబ్లీలో చాలా దురుసుగా మార్షల్స్ చాలా దురుసుగా ప్రవర్తించారు. ఉదయం అసెంబ్లీకి వచ్చే ముందు కూడా స్టాలిన్ వెహికల్ను పోలీసులు చెక్ చేశారన్న వాదనను వీరంతా కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్కి వెళ్ళి రాజ్భవన్లో విద్యాసాగర్తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారం అంతా కూడా గవర్నర్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి గాంధీ విగ్రహం దగ్గరికి, మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం దగ్గరికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర నేతలతో స్టాలిన్ వచ్చారు. దాదాపు అరగంట పాటు పోలీసులు ఇక్కడ ఆందోళన చేయనిచ్చారు, స్టాలిన్తో ఆందోళన చేయనిచ్చారు. ఆ తర్వాత పోలీసులు స్టాలిన్ను అరెస్ట్ చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్లో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో నేతలు ఇక్కడ ఆందోళనకు సిద్ధమవుతున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పోలీసులు అంతా కూడా కార్యకర్తలు వెహికల్ ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. పార్టీకి సంబంధించిన నేతలను, మా పార్టీకి సంబంధించిన నేతలను మీరు ఎలా అన్నారు? కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి సంబంధించిన నేతలు వారిని వెళ్ళనీయకుండా పోలీస్ స్టేషన్ తరలించకుండా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిని బలవంతంగా వారిని అందరినీ కూడా తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ వెహికల్లో పార్టీకి సంబంధించిన డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడికి మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకుంటున్నారు. ఎక్కువ మంది చేరితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తని భావించిన పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్త నాయకులను అరెస్ట్ చేసిన బస్ పైకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం మెరీనా బీచ్ దగ్గర చూడొచ్చు. గతంలో మెరీనా బీచ్లో జల్లికట్టు ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే ఇక్కడ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ ఎవరిని కూడా రాకుండా ఇక్కడ ఎవరు కూడా అందరు కార్యకర్తలంతా కూడా మొత్తం వచ్చి ఇక్కడ చేరకుండా ఉండేందుకు ముందుగా కార్యకర్తలను అడ్డుకున్నారు. ఆల్రెడీ చేరిన కార్యకర్తలు కానీ ముఖ్యమైన నేతలను కానీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఇక్కడ ఏమాత్రం కూడా ఆందోళన హక్కు, డిఎంకేకు ఆందోళనను కొనసాగించే అవకాశం ఇచ్చే పరిస్థితి. అయినప్పుడు కూడా కార్యకర్తలంతా కూడా వెహికల్స్కు అడ్డంగా ఉన్నారు. పార్టీ జెండాలను చూస్తూ వెహికల్ను వెళ్ళనివ్వకుండా, పోలీస్ వెహికల్ను వెళ్ళనివ్వకుండా అదంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసులు వారందరినీ కూడా కార్యకర్తలందరూ కూడా పక్కకు తప్పిస్తున్నారు. డిఎంకే నాయకులకు అనుకూలంగా పార్టీ కార్యకర్తలంతా కూడా నినాదాలు చేస్తున్నారు. కాన్వాయ్ పోలీసు వెహికల్లో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వారంతా కూడా ఒక్కొక్కరుగా చెన్నై మెరీనా బీచ్ రోడ్లో మెల్లిగా వెహికల్స్ మూవ్మెంట్